ఓకే. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితాః మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మవేదేః వేదస్య ఆణిస్తః శృతం మే మా ప్రహాసిః అనేనాధీతే నాహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు త్వదత్కారమతు మవతు అవతు మాం అవతు వక్తారం అవతు తద్భక్తారం వక్తారం అవతు. ఇక్కడ అవతు వక్తారం ఇక్కడ త్వదత్కక ఇదా తదత్వకారమవతు కాదు, తద్ వక్తారం అవతు. తత్ వక్తారం అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. ఆ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికి. నమస్తే అమ్మ. నమస్తే కవిత. నమస్తే, వచ్చావా? ఓకే. అయితే భవిష్యత్ కాలం గురించి చెప్పుకుంటున్నాము. ప్రారంభం అయ్యింది, మళ్ళీ ఒక్కసారి చూద్దాము. సో కవిత, నిన్నటి రికార్డింగ్ తర్వాత పెడతావా? అయ్యో, పంపలేదా? పంపినా అనుకున్నా నేను. ఓ, పంపే ఉంటావు అయితే, నేనే చూస్తాను. సారీ. అయ్యో, పంపలేదు. ఎక్కడ పంపినా మరి అది? ఓ, పంపలేదు. ఓకే, పంపించిన అనుకున్నాను నేను. ఇట్లా మిస్ అయిందా? సరే, ఇది చెప్తారా? భవిష్యత్ కాలం ఇది చదువుతావా? నువ్వే చదువు రామా. తృతీయ. ఇది ఇది కొత్త బుక్క పాతదా? అమ్మ, మీకే తెలియాలి. ఏ బుక్ అమ్మ ఇది? పాత బుక్కే. పాత బుక్ లో 261 పేజీ. ఓ, 261. పాతది. ఇండెక్స్ లోకి వెళ్ళి తృతీయ స్తబక చూడు. తృతీయ పాఠ భవిష్యత్ కాల అని ఉంటది. నా బుక్ లో అయిపోయింది. నా బుక్ లో 259కే అయిపోయింది. ఓకే, చదువుతాను. యా. ఓకే, రెండో పుస్తకం ఉందా నీ దగ్గర? ఉంది, తెచ్చుకుంటా తర్వాత. ఓకే. తృతీయ స్తబక, 3వ చాప్టర్ అక్కడ ఉంది. తర్వాత ఆ, తృతీయ స్తబకే తృతీయ పాఠ. అక్కడే ఉంది అది కూడా. తృతీయ స్తబకే తృతీయ పాఠ. తర్వాత తృతీయ. 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 భవిష్యత్ కాల ధ్యానేన పఠంతు. ధ్యాన్ సే పడియే, ధ్యానంతో చదవండి. మళ్ళీ ఇక్కడ సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ భవిష్యత్ కాలంలో ఏమొస్తుంది అంటే, ఇక్కడ ప్రత్యయాలు రాశాను. ఇక్కడ స్యతి అనేది వస్తుంది అనమాట. ఓకే, భవిష్యత్ కాలంలో ఏమొస్తుంది? స్యతి. ఓకే, మూలంగా ఉండేది స్యతి యాడ్ అవుతుంది. ఏదైతే ధాతువు తీసుకుంటావో ధాతువుకి స్యతి యాడ్ అవుతుంది. ఓకే, ఈ సకారమే షకారంగా మారుతుంది. ఓకే, అమ్మ గుర్తుందా ఎప్పుడు మారుతుందో షకారంగా? షట్ సత్ కాదు, సత్ అది కాదు. షకారంగా మారుతుంది ఎప్పుడు. ఇక్కడ ఏముంటే ఇకారంగా అని, అకారాలు కాకుండా. ఆకారం కానీ తప్పు ఉంటే ఉండదు, శ్యామ అమ్మమ్మ ఉండ. ఉండదు. అవి రెండు తప్ప, ఇంకా మిగతా అవి రెండు. సో అందుకని ఇప్పుడు చూడండి, పా ఉంది. పా స్యతి ఏమైపోయింది? అది పా స్యతి రెండు కలిపితే ఏమైంది? పశ్యతి. పైన పాస్యతి. పాస్యతి అయింది. తర్వాత లిఖ్. లిఖ్ ఈస్యతి. ఈ సాకి పూర్వం ఏముంది? ఈ ఉంది. ఏమైంది అక్కడ? లిఖిష్యతి. లేఖిష్యతి. ఇష్యతి. సో ఇక్కడ సకారం ఏమైపోయింది? షగా మారింది. అంటే ఏంటి? అకారము ఆకారం రెండు తప్ప మిగతాది ఏదున్నా కూడా సకారం ఏమవుతుంది?
షకారం. షకారంగా మారుతుంది. మళ్ళీ కవర్గం ఉంటే ఏమవుతుంది? అది కకారం ఉంటే ఏమవుతుంది? క్ష. కకారం ఉంటే ఏమొస్తుంది? కష. రెండు కలిపి ఏంటి? క్ష కదా. ద్రక్ష్యతి. అర్థమైందా? మూడు రకాలుగా చేంజ్ అవుతుంది అది స్య అనేది. ఓకే, స్యాగానే ఉంటుంది, తర్వాత షాగా చేంజ్ అవుతుంది, తర్వాత క్షాగా వస్తుంది. క్షాగా ఎప్పుడు వస్తుంది? క తర్వాత సా ఉంటే ఆ సా అనేది ఏమవుతుంది? షాగా మారుతుంది. ఓకే, షాగా మారిందంటే క షా రెండు కలిపి ఏమవుతుంది? క్ష. అది. ఓకేనా? ఓకేనా రమా? ఓకే అండి. సో ఇది చదువుతావా? ఏషః ఏషః అంకురః అస్తి. అంటే ఏంటి? ఇది అంకురం ఉన్నది, అదే మొలక. మొలక ఉన్నది, మొలకెత్తి ఉన్నది, మొలకగా ఉంది. ఏషః వృక్షః భవిష్యతి. ఇది వృక్షంగా తయారవుతుంది అన్నట్టుగా. అంతే అంతే. యా. సో మేఘః మేఘః అస్తి. మేఘం. ఇది మేఘం ఉంది. వృష్టికి భవిష్యతి. వర్షంగా కురుస్తుంది. వర్షం పడుతుంది. వర్షం వస్తుంది. వర్షం వస్తుంది. సో నల్ల మేఘం ఉంటే వర్షం వస్తుంది కదా. అవును. తర్వాత వాళ్ళు కాలహ అనాల్సింది. మేఘ అంటే ఇక మేఘం కాలమేఘ. మేఘం ఆల్రెడీ ఉంటది. సో ఇక్కడ మనకి పిక్చర్ చూపిస్తున్నారు కదా. యా, అంతేలే. నలుపుని ఏమంటారు సంస్కృతంలో? అంతే, కాల. కృష్ణ 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 మేఘ. కృష్ణ అంటేనే బాగుంటుంది. కృష్ణ మేఘ. నీల మేఘం అంటే బ్లూ కలర్. బ్లూ కలర్. ఎస్. మేఘ కృష్ణమస్తి అనాలా? కృష్ణ వర్ణం అస్తి అనాలి కదా. కృష్ణ మేఘ అంతే. ఎందుకు కృష్ణ వర్ణం అస్తి? కృష్ణ మేఘ అస్తి. ఇంకా తర్వాత కృష్ణ వర్ణం అస్తి అని చెప్పకూడదా? నలుపు రంగులో ఉంది చెప్పచ్చు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాక్యం చేంజ్ అవుతుంది కదా. ఇందాక ఏదో చెప్పారు కదమ్మా, వర్తమాన కాలం అదే షచ్చు, దానికి ఆకారం వస్తే అది సకారం వస్తుంది. అంతే. ఈకారము అంటే షకారం వస్తుంది కదా. ఈ అని కాదు, అకారం కాకుండా ఇంకేదొచ్చినా కూడా. ఆకారము కాకుండానా, లేదా ఉట్టి ఆకారమేనా? రెండు అక్కడ కనిపిస్తుంది కదా మనకేంటి? ఆకారం కనిపిస్తుంది అవునా. పైన పాస్యతి, పా అంటే ఏముంది? ఆ ఉంది కదా. ఇంకోటి ఏంటిది? జస్ట్ ఆకారం ఉంటే కూడా రాదు. ఓకే, అకారంతో ఏముండదు, పాతోనే ఆతోనే ఉంటది. సో అకారంతో ఏముండదు. అది నేను ధ్యానం చేసుకుంటూ ఒకసారిగా వినలేదు అందుకే. ఓకే ఓకే. యా. సో ఇదేంటంటే అయిపోయింది ఇంకా. అదే. సో అదనమాట. ఓకేనా. అకార ఆకారాలు తప్ప, అంటే అకారంతో ఏది ఉండదు జనరల్ గా, అంటే ధాతువులలో అయితే లేదు. సో ఇప్పుడు మనకి ఉండేటువంటిది కాకపోతే ఈ రెండు వదిలేసి అనమాట. అంటే ఏంటి? హ్రస్వము దీర్ఘం. ఓకే. నెక్స్ట్ ఇది చెప్తావా? ఆమ్రవృక్షః పుష్పితః అస్తి. ఆమ్రాణి భవిష్యంతి కదా. అంటే ఏంటి? అంటే మామిడి పళ్ళు పూస్తా, అదే పళ్ళు అవుతాయి. ఆమ్రవృక్షః పుష్పితః. ఒక్క వాక్యం చెప్పి తెలుగులో చెప్పండి. ఆమ్రవృక్ష అంటే మామిడి చెట్టు, పుష్పితః అస్తి అంటే పువ్వులు పూసాయి, పూస్తున్నాయి. ఇక్కడ ఉంది చూడండి తెలుగులో. ఎక్కడుంది? దాని పక్కకే ఉంది, అక్కడే ఉంది. మీకు ఎక్కడ? పువ్వులతో ఉంది. తర్వాత ఆమ్రాణి చెట్ల ఎందు భవిష్యత్తు. ఆమ్రాణి అంటే పళ్ళు. మామిడి పండ్లు కాస్తాయి, అవుతాయి. ఓకే, నెక్స్ట్. తర్వాత అమ్మ చెప్తారా ఎవరైనా? బాలకః ఉత్తమః అస్తి. బాలకుడు మంచివాడుగా ఉన్నాడు.
ఉమ్, ఏషః వైద్య భవిష్యతి. ఇతడు వైద్యుడు అవుతాడు. అంతే. ఉమ్. తర్వాత ఇప్పుడు ఇది కొత్త పాఠం. ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా కూడా చేసేసినాం కదా. ఆ, ఓకే, పుష్ప గారు చెప్తారా? ఉమ్, ఓకే. సో ఓం నమస్తే అండి. ఇది అనద్యతన భవిష్యత్ కాలమా అండి ఇది? అదంతా వద్దులే, మీకు తెలుసు కానీ వీళ్ళకి తెలియదు కదా. మామూలుగా అంతే భవిష్యత్ సామాన్యంగా కాలం. మాట. అద్యతన భవిష్యత్తే. ఆ, ఉమ్. సామాన్య భవిష్యత్ కాలం అంటాము, అద్యతన అంటాము. అంటే ఈ రోజటి భవిష్యత్ కాలం. ఓకే. ఉమ్, ఆ. భవిష్యత్తులో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు వద్దులే ఇక. అదే ఈ ఉట్టి రోజు భవిష్యత్ కాలం భవిష్యత్ తెలుసుకుంటే కాలం చాలు. అంటే అదే అందుకే వద్దన్నా. వద్దులే. ఓకే. ఆ, సరే. నమస్తే మేడం. ఈ నమస్తే అండి. ఈ తన అనేది ఏమిటిదండి? అంటే ఆ, సంబంధం ఉందో లేదో ఇప్పుడు మీరు అడగడంలో కానీ ఏంటి అడగండి, 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 అడిగితే తెలుస్తుంది. అద్యతన అనేది ఉంది కదా, తన అంటే ఏమి? అద్యతన ఈ రోజటి. ఈ రోజుటి. అటి అంటున్నామా? అద్య అంటే ఈరోజు. అద్దె అంటే ఈరోజు కదా. మరి ఇప్పుడు ఆ, నాకు ఈ రోజటి అని కావాలి, ఎలా చెప్తాము? ఓహో, తన. ఓకే అద్యతన. ఓకే ఓకే అలాగనమాట. ఓకే ఓకే ఈ రోజు వేరు, జరగబోయే. ఈ రోజు విషయం వేరు కదా. ఈ రోజు ఓకే వేరు, ఈ రోజు జరగబోయే విషయం వేరు. అవునా? ఓకే ఓకే. ఉమ్, ఒకప్పటి అంటే అలాగా. ఒకప్పటి అంటే ఏమంటాం? యస్తన. 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 కదాచన. అంతే. యస్తన. కదాచన. యస్తన. యా. ఒకప్పటి కాబట్టి తన అనేది కదాచన ఇస్ ఎప్పుడు. ఎప్పుడో అది. ఈ చిచ్చన మాదిరి అండి ఈ ఎప్పటిదో తన అనేది అనేది. అంతే, ఎప్పటిదో అని చెప్పొచ్చు, అది ఎప్పటిదో కరెక్ట్. కాదండి, చిచ్చన మాదిరి ఈ చన ఈ తన. అంతే. ఓకే. సో ఇవన్నిటికీ యాడ్ అయితే అంటారా? చిత్తచననేమో కిమ్కి యాడ్ అవుతుంటది. సో ఇప్పుడు దీనికి కూడా అంతే, తన అనేది ఒక ప్రత్యయం అది. ఆ, ఇది చిత్తచన అనేవి ప్రత్యయాలు కావు ఇవి. ఓకే. చూడాలి ఒకసారి అది. యా, ఈ రోజు మంచి కాకపోయినా ఇంకో సందర్భం వచ్చినప్పుడు చెప్పండి. అంతేలే. మంచి క్వశ్చన్ అడిగారు. అదే మంచి క్వశ్చన్ అడిగాను, రావును. యా, దాని గురించి మనం చెప్పుకుందాం ఒకసారి. మన క్లాస్లో చెప్పుకుందాం, ఇక్కడ వద్దు. ఆ, ఆ. ఇది చెప్పండి. ఆ, అద్య ఇదేంటిది చదువుతారా? 8వది. రమ చదువుతావా? నువ్వు, నీకోసమే ఇక్కడికి వచ్చినాం మనం. అద్య ఆ, ఆగస్ట్ మాసస్య. అద్య ఆగస్ట్ మాసస్య 14 దినాంకः అస్తి. అంటే ఏమంటున్నారు? ఇవాళ ఆగస్టు మాసము 14 అస్య 14వ దినము ఉంది. అస్య అంటే ఏంటి అని చెప్తావు ఇక్కడ? యొక్క. యొక్క. ఆగస్టు మాసం యొక్క 14వ దినము ఉన్నది. ఇంకే 14వ దినం అని చెప్పినా సరిపోతుంది. ఓకే. యా, శ్వః. శ్వః స్వాతంత్ర దినం భవిష్యతి. రేపు స్వతంత్ర దినోత్సవము అవుతుంది. అవుతుంది. అంతే. నెక్స్ట్ రాబోతే అర్థమైంది కదా, అస్తి భవిష్యతి. ఇక్కడ ఏమర్థమైంది? ఇక్కడ మనకు అవసరం ఉన్నది ఏంటిది? అస్తి భవిష్యతి. అస్తి అంటే ఉన్నది, భవిష్యంతి అంటే అవుతుంది. అవునా? అస్తి ప్రెజెంట్, భవిష్యతి భవిష్యత్. ఫ్యూచర్. అంతే. ఓకేనా? అస్తి భవిష్యతి మీద మనం ఫోకస్ చేయాలి. ఓకేనా? అస్తి అంటే ఇప్పుడు జరిగి ఉన్నది. భవిష్యతి అంటే రేపు. అంతే. రేపు ఆర్ ఎనీ అదర్ ఫ్యూచర్ డే. ఇప్పుడు ఈ రోజు కూడా 1 hour లో కావచ్చు కదా. అంతే. రేపు అని ఇప్పుడు కాదు. 11 గంటలకు రాత్రి చెప్పారు అనుకోండి, 12 గంటలకు వస్తుందంటే అది కూడా భవిష్యత్తు. అమ్మ అదంతొద్దు కాదు. ఈ రోజు నుంచి ఇప్పుడు ఒక క్షణం తర్వాత అక్కడ నుంచి అంత భవిష్యత్తు. ఓకే. సో రాబోయే కాలం. అంతే. కాలం అని కాదమ్మా, సెకండ్ భవిష్యత్తే. ఓకే. అదే అలాగనమాట. జరగబోయేది. జరుగుతున్నది ఇప్పుడు ఒక గంటలో జరుగుతుంది అస్తి కదా, జరగబోతుంది భవిష్యత్. అంతే.
అది ఎప్పుడు అనే సందర్భం టైం కాకుండా భవిష్యత్ ఉమ్. కాలం అంటే ఏంటి? ఇప్పుడు అయ్యేది కాకుండా దానికి ముందు జరగబోయేది కదా. సో అట్లా అన్నమాట. గంటలో కావచ్చు, అరగంటలో కావచ్చు, 15 నిమిషాల్లో కావచ్చు, అదంతా భవిష్యత్తే. ఓకేనా? సో ఆ భవిష్యత్తులో వేరియేషన్స్ ఉన్నాయి. అవి ఏమేం భవిష్యత్తులు? ఓకే, ఈ రోజటి భవిష్యత్తుని ఏమంటారు, రేపటి భవిష్యత్తుని ఏమంటారు, ఈ రోజు కాని భవిష్యత్తు. ఓకే, అవి తర్వాత. ఇప్పుడు అదంతా వద్దు మనకి. జస్ట్ భవిష్యత్ కాలము, రెట్ లకారం, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో పఠిష్యతి, భవిష్యతి, గమిష్యతి, సంపాదయిష్యతి, కరిష్యతి, లేఖిష్యతి. జనకః చింతయతి. సో ఇప్పుడు ఇదేం చెప్తారు? జనకుడు ఆలోచిస్తున్నాడు. సో దాన్ని ఎలా చెప్తారు మీరు? ఆలోచిస్తాడు. చింతయిష్యతి చింతయిష్యతి అంతే, సూపర్ అమ్మా. చింతయిష్యతి. ఓకేనా? తర్వాత ఇలాగే జనకుడు చదువుతాడు, అలా చెప్పండి. ఉంటాడు. పఠిష్యతి. జనకాః పఠిష్యతి ఉమ్. జనకాః భవిష్యతి జనకాః గమిష్యతి కాహ కాదు, కహ. జనకః. జనకః గమిష్యతి జనకః సంపాదయిష్యతి సంపాదిస్తాడు. మళ్ళీ చెప్పండి. జనకః సంపాదయిష్యతి యా కాదు ఇక్కడ. సంపాదయిష్యతి. సంపాదిష్యతి ఆహా, మళ్ళీ చెప్పండి. సంపాదిష్యతి దీయిష్యతి సంపాదయిష్యతి. సంపాదయిష్యతి ఇవాళ ఏమైంది, అన్ని తప్పులు తప్పులు రాస్తున్నా. సంపాదయిష్యతి. సంపాదయిష్యతి ఉమ్. జనకః కరిష్యతి తర్వాత జనకః కరిష్యతి చేస్తాడు. ఉమ్. జనకః లేఖయిష్యతి ఉమ్. లేఖిష్యతి ఉమ్. రాస్తాడు. ఓకే, ఉత్తమం. రాస్తాడు. ఓకే, సో అట్లాగే ఇప్పుడు చెప్పండి ఇక్కడ. ధ్యాన్సే పఠియే, ధ్యానేన పఠంతు అంటే ఏంటి? జ్ఞానంగా శ్రద్ధ శ్రద్ధతో చదవండి. చదవండి. శ్రద్ధతో అనడానికి ఏమొచ్చింది? ఏనా. అవునా? రాముడితో. రాముడితో అంటే రామేణ రామేణ. తర్వాత చెట్టుతో, వృక్షేణ తర్వాత కిటికీతో, గవాక్షేణ. వాతాయనేన. తర్వాత ఫోన్తో, సంగణికేన. ఫోన్ ఏమంటాము? చరవాణి అంటాము. ఇంకా చరవాణి కాకుండా ఇంకేమంటాం దీన్ని? సంగణకమా? సంగణకం అంటే ఏంటి? కంప్యూటర్ కదా. క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటరా? ఫోన్ ఏమంటారు? చరవాణి. చరవాణి కదా. దూరవాణి కాబట్టి మనకి అది రాదు. చరవాణి కదా. అది చరవాణి కాకుండా ఇంకోటి. అదే ఈకారాంతం కాకుండా ఆకారంతో ఏమైనా ఉన్నదా అని చూస్తున్నా. ఏం లేనట్టుంది. ఓకే, సరే. పుస్తకముతో, పుస్తకేన తర్వాత కంప్యూటర్తో. ఇప్పుడే చెప్పుకున్నాం సంగణకమని. సంగణకేన. ఓకేనా? పిల్లవాడితో, బాలకేన విద్యార్థితో. విద్యార్థిని విద్యార్థి చెప్పకండి, వేరే విద్యార్థికి ఇంకో పేర్లు ఉన్నాయి కదా, అవి తీసుకోండి. ఛాత్రేణ. తర్వాత విద్యార్థి అయినా అనకూడదా? ఇట్లా రాదు, అవి వేరే వస్తాయి. ఆ. ఇక్కడ వద్దు. యా, ఓకే. వాటికి వేరే ఉంటాయి రూపాలు. తర్వాత శిష్యుడితో, శిష్యేన టీచర్తో,
ఉపాధ్యాయేన అంతే. అర్థమైందా? ఓకే. సో ఈ పాఠధాతువు కదా, సో ఈ పాఠధాతువుకి ఎలా వస్తుంది చెప్పండి భవిష్యత్ కాలంలో? పఠిష్యతి 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 ఇప్పుడు పఠిష్యతి మొత్తం రూపాలు చెప్పండి, ఎవరు చెప్తారు? రమ చెప్తావా? పఠిష్యతి నేను చెప్పనా? చెప్పండి అమ్మా. పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి, పఠిష్యసి, పఠిష్యతః, పఠిష్యథ, పఠిష్యామి, పఠిష్యావః, పఠిష్యామః. ఉత్తమం ఉత్తమం. ఇంకెవరైనా చెప్తారా? పఠతి లాగానే సేమ్. ఓకే, సేమ్ రూపం అదే వస్తుంది. చెప్పండి ఎవరైనా. మధ్యలో శ్యా వస్తుంది అంతే. ఎందుకు వచ్చింది అది? భవిష్యత్ భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యత్తః, భవిష్యథ, భవిష్యామి, భవిష్యావః, భవిష్యామః. నెక్స్ట్ శ్రీదేవి చెప్తావా? గమ్ ధాతు. ఓకే, గమిష్యతి అయిపోయింది కదా. శాంతగారు మీరు చెప్తారా? చెప్పండి. కరిష్యతి కరిష్యతి కరిష్యతః కరిష్యంతి కరిష్యసి కరిష్యథ కరిష్యథ కరిష్యామ కరిష్యామ కరిష్యవః కరిష్యామః. మళ్ళీ చెప్పండి. కరిష్యామి, కరిష్యామి కరిష్యావ కరిష్యామః కరిష్యామః. మీరు విసర్గలు చెప్పట్లేదు. కరిష్యావః, కరిష్యావః కరిష్యామః. సో అవి లేకపోతే మళ్ళీ వేరే రూపం వచ్చేస్తుంది. అవును, అంటే బయటికి రాలేదు అంతే, తెలుసు కానీ. అదే ఓకే, ఉత్తమం. ఇంకా మన శ్రీకాంత్ గారు చెప్తారా మీరు? సంపాదయిష్యతి, సంపాదన. సంపాదిష్యతినా? సంపాదయిష్యతి. సంపాదయిష్యతి, సంపాదయిష్యతః, సంపాదిష్యసి, సంపాదిష్యతః, సంపాదిష్యత. ఒక నిమిషం యకారాన్ని ఇది చెప్పేస్తలేరు, అది సంపాది అంటున్నారు. అది కాదు, అట్లా వినపడింది. నేను అన్నాను చెప్తాను. సంపాదయిష్యతి, సంపాదయిష్యతః, సంపాదయిష్యంతి, సంపాదయిష్యసి, సంపాదయిష్యతః, సంపాదయిష్యథ, సంపాదయిష్యామి, సంపాదయిష్యావః, సంపాదిష్యామః. ఉత్తమం ఉత్తమం. మూర్తి గారు చెప్తారా? నేను గమ్ ధాతు చెప్తా. సారీ, ఇందాక ఐ వాజ్ అవే ఫ్రమ్ ద ఫోన్. ఒక్క నిమిషం, ఇది మూర్తి గారు చెప్తారా? రెడీగా ఉన్నారా మీరు? లేఖిష్యతి. చెప్పండి. లేఖిష్యతి, లేఖిష్యతః, లేఖిష్యంతి, లేఖిష్యసి, లేఖిష్యథ, లేఖిష్యథ, లేఖిష్యత్, లేఖిష్యథః, మధ్యలో పురుష ద్వివచనం థః, థ. లేఖిష్యామి, లేఖిష్యావ, లేఖిష్యామః. విసర్గలు చెప్పినా, లేఖిష్యామి, లేఖిష్యావః, లేఖిష్యామః. ఉత్తమం. మహ అక్కడ కూడా మహా విసర్గ. ఓకే, గమ్ చెప్తావా శ్రీదేవి? చెప్పు. గచ్చతి, గచ్చతః, గచ్చంతి. ఏం చెప్తున్నావు? ఏ కాలం? ఓ ప్రెజెంట్ అన్ని చెప్పాలేమని. అచ్చా. ఓకే. గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి, గమిష్యసి, గమిష్యతః, గమిష్యథః, గమిష్యథ, గమిష్యామి, గమిష్యావః, గమిష్యామః. సో ఇప్పుడు ఇది ప్రెజెంట్ టెన్స్ కూడా చెప్పేసి వర్తమానం. ఓకే. గచ్చతి, గచ్చతః, గచ్చంతి, గచ్చసి, గచ్చథః, గచ్చథ, గచ్ఛామి, గచ్ఛావః, గచ్ఛామః. రమా, నువ్వేదైనా పిక్ చేసుకొని చెప్పు. నిష్టమైన ధాతువు తీసుకో. ఇక్కడ ఉన్నదే కాకుండా నీ ఇష్టం ఏదన్నా తీసుకొని చెప్పు. ఓకేనా? 3 days. అంతే. ఒక భవిష్యత్తేనా? భవిష్యత్ కాలం అదైనాక ఇంకోటి ఇది వర్తమానం కూడా చెప్పు. ఓకే. భవిష్యతి, భవిష్యతః అన్నావు కదా.
క్రీడ అన్నావుగా. అవును కదా, కరెక్ట్. క్రీడిష్యతి, క్రీడిష్యతః, క్రీడిష్యంతి. ఇది క్రీడిష్య క్రీడ ఇష్యతినా క్రీడిష్యతినా? క్రీడిష్యతి. ఆ, అది సంపాదయ. అది అది వేరే ధాతువు అనమాట. మళ్ళీ తర్వాత హ్మ్. భవిష్యతి కాదు, ఇంకోటి ఎక్కడ వచ్చింది అది, ఇంకోటి ఏదో వచ్చింది. గమిష్యతి. ఇది కాదు, యకారం వచ్చింది. ఎందులో వచ్చింది అది? సంపద్ అనమాట. యత ఇష్యతి కాదు, ఎక్కడ వచ్చింది అది. ఇంకోటి అంతేనా? అదొకటే వచ్చినట్టుంది. కరిష్యతి. ఇక్కడ కాదమ్మా. ఉమ్. చోరు ధాతువులు అన్న స్థాయిలో చోర ఇష్యతి. ఒకటే వచ్చింది ఇక్కడ. సంపద్ అనేది ధాతువు. ఓకే, సంపాదించేది. పద్ అనే ధాతువు ఎక్కడుంది? చురాది గణంలో ఉంది అది. అదే నేను అనుభవం ఇందాక చురాది గణం కదా అని, తన అవునవును. కోసం సంపాదించుకునేది కాబట్టి నిత్య ప్రత్యయం. ఇది చురాది గణం. నిత్య. అదే చదివిస్తాడు, ఇంకొకటి కోసం చేస్తే అప్పుడు అది నిజంతం అవుతుంది కదా. అవును, కరెక్టే. యా, చెప్పండి. బా, మీరు పాస్ అయిపోయారు. నేను చెప్తే మీరు పాస్ అయిపోయినట్టు. అయ్యో అమ్మా అట్లా అంటారు. మీరు చెప్తారు ఇక మంచినే. చెప్పురమ్మా. ఓకే. యా, బట్ క్వశ్చన్ బాగుంది శ్రీదేవి, నాకు కూడా క్లారిటీ వచ్చింది. సారీ అండి. అదే క్లారిటీ వచ్చింది నాకు కూడా. క్రీడ ధాతువు అది. అవును. ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? యా, అనిపిస్తుంది. నాకెందుకు అది సరిగా పనిచేస్తలేదు. ఓకే, చూడండి. క్రీడిష్యసి, క్రీడిష్యథః, క్రీడిష్యథ, క్రీడిష్యామి, క్రీడిష్యావః, క్రీడిష్యామః. ఇంకా వర్తమానం. క్రీడతి, క్రీడతః, క్రీడంతి, క్రీడసి, క్రీడథః, క్రీడథ, క్రీడామి, క్రీడావః, క్రీడామః. ఇప్పుడు అస్తి ధాతువు ఎవరు చెప్తారు? అస్తి ఎవరు చెప్తారు? అసతి కదా, అస్థి స్థః సంతి కదా. చెప్పండి అమ్మా, చెప్పండి. అస్థి స్థః సంతి, అసి స్థః స్థ, అస్మి స్వః స్మః కదా. అంతే. సూపర్ అండి. నెక్స్ట్ ఇంకా లంగ్ లకారం ఎవరు చెప్తారు? భూతకాలం. సో అస్థికి కూడా మళ్ళీ భవిష్యత్ కాలం చెప్పాలి కదా. ఇదే భవిష్యతి, భవిష్యతః. ఓకే, ఆ, ఓకే. చెప్పండి. చెప్తావా? నువ్వు చెప్తావా? ఆస్యతి కదా. శ్రీదేవి చెప్తావా? యా, చెప్పేసాయి. భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యత్తః, భవిష్యథ, భవిష్యామి, భవిష్యావః, భవిష్యామః. ఉత్తమం. సో ఇప్పుడు సకారం స్యా అన్నాం కదా మనం, భవిష్యత్ కాలంలో స్యా అన్నాం. మరి అది ష్యా ఎందుకైంది? అది అకారం కాకుండా ఈ తర్వాత వచ్చింది కాబట్టి తర్వాత షా అయింది. ఉత్తమం, సూపర్, ఉత్తమం. నేను ఇట్లా మధ్య మధ్యలో అడుగుతూ ఉంటా, మీరు అవి గుర్తు పెట్టుకొని చెప్తే మీకు ఇంకా ఎక్కడ ఇకారం ఎక్కడ ఇక్కడ భవిలో. భవి రైట్. ఎందుకు వచ్చింది అది? ఈ ఎందుకు వచ్చింది చెప్తారా? ఇది ఫ్యూచర్ టెన్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి అట్లా ఇష్యతి. కాదు, అట్లా కాదు. ఏం చెప్పాను నేను? టూ లెటర్స్. ఓ యా, 2 letters ఉన్నాయి కాబట్టి. భవ అనేది 2 ఉన్నాయి కదా. ఓకే, ఈ 2 కనిపించేవి కదా. రెండు కాబట్టి ఈ కారణం. అది ఓకేనా. ఇక్కడ ఒకటే లెటర్ ఉన్నగా ఇదే లేదు ధాతు. ఉంది, పా ఉంది కదా. సో దీంట్లో లేదు, ఇందులో లేదు. ఇది పా అని ఉంటే పాశ్యతి అని వస్తుంది కదా. కరెక్ట్. అంటే 2 ఉంటే ఈ వస్తుంది, అది ఒకటి సకారం అంటే వస్తుంది, ఆ ఒకటి ఉంటే వస్తుంది. అంతే. సకారం వస్తుంది. అర్థమైంది. తర్వాత కకారం ఉంటే ఏమొస్తుంది? కా ఉంటే క్ష వస్తుంది. షా ఉంటే ఇప్పుడు ఇది 2 కలిపి ఏమైంది? క్ష. ఇది ఓకేనా. 3 రకాలుగా చేంజ్ అవుతుంది అది. ఓకే, స్యతి అనేది ఏమైపోతుంది? క్షతి కూడా అవుతుంది కదా. సో ఇక్కడ చదవండి, ఎవరు చదువుతారు? ఏం చదవాలి? జ్ఞానేన పఠంతు. చదవండి పుష్ప గారు, చదవండి. కనిపిస్తుందా పెద్దగా? లేదు, కొంచెం జూమ్ అవుట్ అవుట్ చేయి.
మొత్తం కనిపించట్లేదు. అదే పిక్చర్ మొత్తం రాదు. ఉమ్. ఓకే. సో మీరే యా, చేస్తారు. ఇప్పుడు వస్తుంది. ఇట్లా బాగుంది. ఓకే. కొంచెం చిన్నగా చేస్తే వస్తుంది. అదే అదే చదవండి ఇది. పుష్ప గారు. విద్య విద్యాలయం విద్యాలయం గమిష్యతి ఉమ్, పఠిష్యతి. ఉమ్. సో బాలకః ఇప్పుడు ఏం చేస్తారు మీరు దీన్ని? బాలకః. ఉమ్, ఉమ్. ఉమ్. సో బాలకః ఒక్క నిమిషం. గమిష్యతి పఠిష్యతి. జనని చింతయతి ఎక్కడి నుంచి తీసుకుందాం మనం? బాలకః నుంచి తీసుకుంటాం. బాలకః నుంచి ఇక్కడి నుంచి. ఆ, జనని చింతయతి. ఉమ్, ఓ ఇట్ గోస్ లెఫ్ట్. జనని అదే ఓకే. నెక్స్ట్. జనని చింతయతి, అమ్మ ఆలోచిస్తుంది. తర్వాత బాలకః 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 భవిష్యతి. భవిష్యతి. అంటే బాలకుడు వచ్చాడు. ఆ, ఓకే, పుట్టాడు. తర్వాత గలిష్యతి బాలకః పెరిగాడు. చలిష్యతి అంటే ఏంటి? నడుస్తున్నాడు. నడుస్తాడు. 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 కరెక్ట్. నడుస్తాడు. ఉమ్. విద్యాలయం వస్తాడు. గమిష్యతి బాలకః పఠిష్యతి. బాలకుడు వస్తాడు. అవునా? విద్యాలయం గమిష్యతి పఠిష్యతి అంటే విద్యాలయం వెళ్తాడు, వెళ్తాడు, చదువుకుంటాడు. తర్వాత స్నాతకః భవిష్యతి. గ్రాడ్యుయేట్ అవుతాడు. ఉపాధి అంటే ప్రాప్స్యతి. పట్టా తీసుకుంటాడు. పట్టా తీసుకుంటాడు. ఉపాధిం ప్రాప్స్యతి. ఏంటది? ఉపాధిని పొందుతాడు. ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ, ఉపాధి పొందుతాడు. ప్రాప్స్యతి. ప్రాప్స్యతికి ఏమి చేంజ్ అవ్వదు, అది అలాగే ఉంది. చెప్పండి ఎట్లా? ప్రా- అది ప్రాప్. ఈ పక్క ఏం లేదు, ఆవు లేదు, ఈ లేదు, అంటే ఆ కాకుండా ఇంకా వేరే ఏవి లేవు, అసలు అచ్చలే లేవు అందులో. అప్పుడు ఏం చేంజ్ అవుతుంది? కాదు కదా. అది ప్రాప్స్యతి. ప్రాప్స్యతి. అంటే ఇదేంటి? పా అనేది ధాతువు ఇక్కడ. ప్రాప్స్యతి ఏం ధాతువు చూడాలి అది. ఓకే, నెక్స్ట్. వైద్య భవిష్యతి. అప్పు ధాతువు అనుకుంటా. అప్పు ధాతువు ఉండాలి అక్కడ. చూద్దాం ఒకసారి. అదే ఆప్స్యతి. అప్పు ధాతువుకి అప్స్యతి అప్స్యతి అప్పు ధాతువు. అప్పు ప్రా అనేది ఉపసర్గ కదా. అది అప్పు అప్స్యతి అప్స్యతః అప్స్యంతినా అట్లా చెప్పొద్దమ్మా, అది ప్రాప్నోతి అని ఉంది కదా. సో మనకి అప్పు ధాతువు ఉందా? లేదు. అప్ప ఇది ఉభయపది అనుకుంటాను. ఆపదార్థ అపదార్థ ఆపద్యతే అనేది తర్వాత ఒకటి. చూద్దాం. ఓకే, తర్వాత ఇది వైద్య భవిష్యతి. వైద్యుడు అవుతాడు. తర్వాత చికిత్సాం కరిష్యతి. అంటే చికిత్స చేస్తాడు. జనసేవ కరిష్యతి. జనుల యొక్క సేవ చేస్తాడు. ఆగండి, సేవ కాదు, సేవాం. జనసేవాం కరిష్యతి. జనుల సేవ చేస్తాడు. ఇవను నువ్వు చెప్పండి. సేవను చేస్తాడు. జనులకు సేవను చేస్తాడు. జనసేవాం అనేది ఏంటిది? సమస్త పదం. అవునా? అంటే జనులకు సేవను అన్నమాట. అంటే జనులకు అంటే ఏమొచ్చింది అక్కడ? ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి బహువచనం. ఓకే, జనాన్ సేవాం కరిష్యతి. అలాగా. ఓకేనా? జనాన్ సేవ. తర్వాత పురస్కారం కీర్తించ ఆర్జయిష్యతి. అర్జయిష్యతి. కీర్తి పురస్కారాన్ని సంపాదిస్తాడు. అర్జ ధాతువు ఇది ఇక్కడ. అర్జ ధాతువుకి ఏమైంది? అర్జయిష్యతి. అర్జయిష్యతి. సో ఇక్కడ ఇది కూడా యకారం వచ్చింది కాబట్టి ఇదేంటి? చురాదిగణం. అవునా? ఇక్కడ రెండు వచ్చాయి ఇప్పుడు. అర్జయిష్యతి ఒకటి, సంపాదయిష్యతి ఒకటి. అవునా? చూడండి, చురాదిగణం అని. ఓకేనా? నెక్స్ట్ ఇది చదువుతారా ఇంకా? వర్తమాన కాలతః
तृतीयस्तबके तृतीयाध्याये ఉమ్. प्रथम अभ्यासः ఉత్తమ అభ్యాసం वर्तमानकालतः प्रथम अभ्यासे అభ్యాస वर् అంతే చాలే. ओके वर्तमानकालतः भवि भविष्यत्काले పరివర్తన. పరివర్తనం సో ఏమంటారు? వర్తమానకాలం నుంచి భవిష్యత్ కాలంలోకి మార్చండి. పరివర్తనం ఉమ్, పరివర్తనం అంతే, పరివర్తనం అంటే మార్పు మార్పు. సో ఇక్కడ ఉమ్, తహ అనేది ఏంటి? నుండి. నుండి ఓకేనా? ఇంటి నుండి ఏం చెప్తారు? గృహతః ఉమ్. పాఠశాల నుండి. పాఠశాలతః పాఠశాలతః కార్యాలయం నుండి. కార్యాలయతః నది నుండి. కార్యాలయతః నది నుండి. నది అనేది నద్యతః నదీతహ ఏదైతే ఉందో ఆ శబ్దానికి తహ పెడతారు అంతే, ఇక మార్చేది ఏం లేదు అక్కడ. ఓ నదీతః శబ్దం ఉంటే అది లత నుండి. లతాతః లతతః లతతహ కాదు, లతాతహ. లతాతః లతాతః అంటే మనం దీర్ఘంతో పిలుస్తాం కదా, ఉమ్, అది ఏ శబ్దం ఉందో ఆ శబ్దానికి తహ జోడించండి అంతే. ఓకేనా? ఉమ్, కారుయానం నుండి కార్యానతః అంతే. ఓకేనా? సో ఇప్పుడు అది యాన అంటున్నాం, యానం అని ఎందుకు చెప్తలేము అంటే అది యాన శబ్దం అది. ఓకే, కారు యాన అనేది శబ్దం, ఆ శబ్దం నుంచి మనం తహ యాడ్ చేస్తున్నాం అంతే. ఓకే. సో అదే తర్వాత ధ్యానేన పఠంతు కార్యానం తహ. సో ఇప్పుడు అట్లా అన్నమాట. ఓకే, ఉత్తమం. అర్థమైందా ఇది? సరే చెప్పు. వర్తమానములో భవిష్యతి భవిష్యత్ భవిష్యత్తు అంటే కాలం భవిష్యత్ కాలంలో. ఇది కూడా షష్ఠిలో ఉంది, ఐ మీన్ సప్తమిలో ఉంది. భవిష్యతి భవిష్యత్ అనేది కూడా సప్తమిలో ఉంది. ఓకే, భవిష్యత్ కాలంలో అంటే భవిష్యత్తులో, భవిష్యత్ కాలంలో, భవిష్యత్తులో. ఓకేనా? ఓకే సో వర్తమానే వర్తమానములో. భవిష్యతే అలాగే మారదా? ఉండదు అది. ఓకే ఎన్ని చదవాలి? రెండు చదువు. ఓకే గచ్చతి గమిష్యతి